ఇక్కడికి వచ్చిన ఉద్యమ సంఘాల మహిళా సంఘాల అక్కలకు అన్నలకు అందరికీ ఉద్యమాభివందనాలు. ప్రధానంగా ఈ బడాంగ్పేట ఇక్కడ చూస్తేనేమో బడాంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అని ఉంది. ఇటువైపు చూస్తే బోర్డు పార్కు మున్సిపల్ పార్క్ అని ఉంది. అటువైపు చూస్తే వైకుంఠ ధామం అని ఉన్నది. ఆ స్థలము వైకుంఠ ధామానికి సంబంధించిందా లేదా పార్కుకు సంబంధించిందా అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ స్థానిక బస్తీవాసులు అడుగుతున్నారు. గత ప్రభుత్వము ఏం చేసింది అని అంటే వైకుంఠ ధామాల పేరు మీద కేవలం దళితులకు చెందినటువంటి అసైన్డ్ భూములను ఏవైతే ప్రభుత్వం అసైన్డ్ భూములు దళితులకు ఇచ్చిందో అలాంటి అసైన్డ్ భూములనే టార్గెట్గా పెట్టుకొని వైకుంఠ ధామాలను పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది. అవన్నీ దళితులకు ఇండ్లు నిర్మించుకోవడం కోసం ఒక పనికిరాని భూములను కేటాయిస్తే ఆ బంజరు భూములన్నిటిని కూడా చెట్లు తుప్పలు కొట్టుకొని సాగు చేసుకొని పట్టాలు ఇస్తుందేమో ఇండ్లు కట్టుకుందాము లేదంటే ఇంత పొలము అదో చేసుకుందామని చెప్పి దళితులు ఎదురు చూసిన పరిస్థితి. కానీ అంతకుముందు ప్రభుత్వాలు పోయినాయి, గత ప్రభుత్వం పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దళితులకు అసైన్డ్ భూముల మీద పట్టాలు జారీ కాలేదు. వాటి మీద యాజమాన్య హక్కులు పొందలేకపోయారు. దాన్ని ఒక చట్ట రూపంలో తెస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. మెల్లగా దళితుల భూములను ఎట్లా ఆక్యుపై చేసుకోవాలనేటువంటి అగ్రకులాల కుట్రలో భాగంగా గత ప్రభుత్వము వైకుంఠ ధామాలను నిర్మించి పల్లె ప్రకృతి వనాలను నిర్మించి మొత్తం ఇప్పుడు ఇండ్ల మధ్యలో శ్మశాన వాటికలను నిర్మాణం చేస్తూ ఉంది. కేవలం బిల్లుల కోసమే ఈ వైకుంఠ ధామాన్ని ఇక్కడ ఇండ్ల మధ్యలో పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడికి కూతవేటు దూరంలో ఇంకో శ్మశాన వాటిక ఉంది. మొత్తం ఈ బస్తీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా అది విశాలమైనటువంటి స్థలం. ఆ ప్లేస్ అక్కడ ఉండగా కూడా ఇక్కడ ఈ పార్కు కేటాయించినటువంటి స్థలాన్ని శ్మశాన వాటికగా మార్చడానికి రీజన్ ఏంటి అసలు? ఇక్కడ బస్తీ వాసులు అందరూ కూడా ఇందాక అక్క మాట్లాడినట్టు మొత్తం రోగాలు వచ్చి అంటే అటు ఒక పక్క శవం కాలుతూ ఉంటే ఒక పక్క ముద్ద నోట్లకి ఎట్లా పోతుంది? ఇండ్ల మధ్యలో అక్కడ శవాన్ని కాల్చి వాళ్ళు వెళ్ళిపోతారు. దాన్ని చల్లారిస్తే అది మొత్తం కూడా బూడిదైపోయిన తర్వాత ఆ బూడిద ఇదంతా కూడా మళ్ళీ ఇండ్లకు వ్యాపిస్తూ ఉన్నది. దాంతో రోగాలు వస్తున్నాయి. చాలామంది చనిపోయారని కూడా అక్క వాళ్ళు చెప్తున్నారు. శవాలను తీసుకొస్తూ ఉంటే అడ్డుకుంటున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ దాన్ని డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు చేసినా కూడా మొన్న కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం ఉన్నది. కాబట్టి ఆల్రెడీ అటు మున్సిపల్ అధికారులకు, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు కూడా వీళ్ళు వినతి పత్రాలను సమర్పించి ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇండ్ల మధ్యలో శ్మశాన వాటికలను ఎత్తేయాలి, ఊరికి దూరంగా శ్మశాన వాటిక ఉండాలి. అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో స్థలాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను మాత్రమే శ్మశాన వాటికలకు కేటాయించడంలో కుల వివక్ష ఉంది. కనుక తక్షణమే బడాంగ్పేటలో ఉన్నటువంటి ఈ వైకుంఠ ధామాన్ని ఏదైతే పార్కు స్థలంగా కేటాయించారో దాన్ని పార్కు స్థలంగా పిల్లల క్రీడా మైదానంగా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే శ్మశాన వాటికను ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.